అవునా గుడ్డు కూడానా? హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. మన ఇంట్లో రైస్ మిగులుతుంది, అయితే కామన్ కదా రైస్ మిగలటము. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కాకుండా స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. రైస్తో పునుగులు అంటే అన్నంతో, ఆ మిగిలిన అన్నంతో పునుగులు చేశాను. ఇంకా అదే మాకు ఇక్కడ నిన్న పెద్ద వర్షం పడిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా గట్టిగా పడింది వర్షం. ఈదురుగాళ్ళు బాగా వచ్చినాయి. ఇవాళ కూడా క్లైమేట్ కూల్గా ఉంది. సో ఇవాళ కూడా ఇట్లానే ఉంటుందేమో అని చెప్పేసి పునుగులు అయితే చేశాను రైస్ ఉంటే. ఇది రైస్ వచ్చేసి 2 కప్స్ రైస్ అవుతుందండి. 2 కప్స్ రైస్కి 1 కప్పు మైదా పిండి. మైదా పిండి బదులు శనగపిండి అని యూస్ చేసుకోవచ్చు. అరకప్పు పెరుగు, కొంచెం ఉప్పు. ఈ మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, బ్లెండ్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి ఇట్లా సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు, ఇట్లా సరిపోతుంది. మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ కలిపాను, లేదు పెరుగైనా కలుపుకోవచ్చు. నేను వాటర్ కలిపాను. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి అల్లము, పచ్చిమిరకాయ, కరివేపాకు కలిపి పేస్ట్ చేశాను. ఒక స్పూను అల్లము, పచ్చిమిరకాయలు, కరివేపాకు పేస్టు. పచ్చిమిరకాయల బదులు మిరియాలు కూడా వాడుకోవచ్చు. అండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు పిల్లలకి నోటికి తగులుతూ ఉంటే తినలేరు కదా మంటపడు. సో ఇట్లా పేస్ట్ చేసేసాను. ఇంకని ఒక పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసాను. ఇంకా 4 స్పూన్లు ఉప్మా రవ్వ, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం సాల్ట్. మనం ఆల్రెడీ మిక్సీ వేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంకా సన్నగా తొరిగి పెట్టుకున్న కొత్తిమీర. కరివేపాకు కూడా అండి, నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు పేస్ట్ చేశాను, అయినా కూడా కొంచెం వేస్తున్నాను తగులుతూ ఉండటం కోసం. తింటూ ఉంటే బాగుంటుంది కదా కరివేపాకు, కొత్తిమీర తగులుతే. ఇవన్నీ కలుపుదాము. అన్నం మిగిలిపోతే వేస్ట్ చేయకుండా, పడేయకుండా, ఇప్పుడు తొందరగా పాడైపోతుంది కదా అన్నం కూడా. ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే అన్నం వేస్ట్ అవ్వదు, తినడానికి బాగుంటుంది వేడివేడిగా ఈ చల్లని వాతావరణానికి. ఇదిగోండి ఈ చిక్కదనం సరిపోతుంది. ఈ ఉప్పు చూసుకొని సరిపోతే కలుపుకోవచ్చు. బియ్య పిండి కూడా వేయాలండి, నేను మర్చిపోయాను అసలుకి. క్రిస్పీనెస్ వస్తుంది. లేదంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇవ్వండి ఆయిల్ వేడెక్కగానే ఇంకా పకోడీలాగా వేసేసుకోవటమే. చూడండి
ఇదిగోండి ఆయిల్ అయితే వేడెక్కింది. చిన్నగా 1 బై 1 వేసుకోవాలి. రైస్ స్టిక్కీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి 1 బై 1 చిన్నగా వేసుకుంటే, బెడబెడంగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి, లేదంటే ఇంక లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ మీద చిన్నగా వేపుకుంటూ ఉంటే చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగుంటాయి పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇవి వేసిన వెంటనే కదపకూడదండి, ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత చిన్న కదపలేదంటే గంటికి అతుక్కుపోతాయి. వేసిన వెంటనే కదపకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. రైస్తో ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. 1 బై 1 పోస్ట్ చేస్తాను. ఎక్కువ స్నాక్ ఐటమ్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మంచి మంచి వెరైటీ స్నాక్స్ అయితే చాలా సింపుల్గా అయిపోయేవి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటాయి రెసిపీస్ కూడా. ఇక్కడ నేను మైదా పిండి యూస్ చేశాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్గా రైస్లో. మైదా పిండి బదులు శనగపిండి అయినా మనం వాడుకోవచ్చు. శనగపిండి అయినా కూడా మంచిగా వస్తాయి, టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. నేనైతే మైదా యూస్ చేశాను. ఏదైనా బాగుంటుంది. ఇక చూడండి చక్కగా వేగినాయి, బాగున్నాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక చూడండి ఎంత బాగా వేగినాయో. అన్నంతో పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.